రఫా అనే ఈజిప్ట్ బార్డర్ దగ్గర ఎంతోమంది చిన్న పిల్లల్ని గన్ షూటింగ్, బాంబ్ బ్లాస్ట్లు అని చెప్పి చాలామందిని చంపేశారు. అది ఎంతో హాయ్ గైస్, మమాస్ తేజ, ఆల్ ఐస్ ఆన్ రఫా. అసలు రఫా ఏంటి? అసలు రఫాలో యుద్ధం ఎందుకు జరుగుతుంది? రఫా అనేది ఎక్కడుందంటే ఈజిప్ట్ బార్డర్ కింద రఫా అనేది ఉంది. అండ్ అక్కడ ఆ బార్డర్లో ఆల్రెడీ ఇజ్రాయెల్స్ అండ్ పెలస్టియన్స్ ఆల్రెడీ వీళ్ళిద్దరి మధ్య ఎప్పటి నుంచో క్లాషెస్, యుద్ధాలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. 1948 అన్న, 56 అన్న, 1967. 1967లో అయితే 6 days వార్ అంట. 6 days వార్లో ఎంతోమంది యుద్ధంలో జనాలు కూడా పాపం చచ్చిపోయారు ఇజ్రాయెల్స్ పెలస్టైన్ యుద్ధం మధ్య. అండ్ రఫా అనేది అక్కడ పాలస్టియన్స్ అనేది అక్కడ 30 kilometers దగ్గరలో పెలస్టియన్స్ ఉంటారు. ఆ గజా స్ట్రిప్, సౌత్ అండ్ వెస్ట్ ఆఫ్ గజా స్ట్రిప్, వాళ్ళు అక్కడి నుంచి పారిపోయి హమాస్ అనే దగ్గర ముందున్నారు. అండ్ దాని తర్వాత అక్కడి నుంచి మళ్ళీ వచ్చేసి ఇప్పుడు డైరెక్ట్గా వచ్చి ఇక్కడ రఫా దగ్గర జాయిన్ అయ్యారు. సో ఇదనమాట గొడవకి స్టార్ట్ అవ్వడానికి కారణం. వాళ్ళు వీళ్ళని అటాక్ చేద్దామని చెప్పి చాలామంది జనాల్ని కూడా చంపేశారు. అంతమంది జనాలు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ తేడా లేదు, పెద్దవాళ్ళని తేడా లేదు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చచ్చిపోతూ ఉన్నారు. ఎంతో బాధాకరమైన విషయం. అసలు ఆ బార్డర్లో ఆడ జరిగే యుద్ధాలన్నా, ఇజ్రాయెల్స్కి పెలస్టియన్స్ మధ్య ఎప్పుడు ఎన్నో మనము పుట్టక ముందు కూడా ఎప్పటి నుంచో గొడవలు అవుతాయి. అవన్నీ ఇప్పుడు మనకి తెలిసే ఏంటి అంటే ఈ విషయం జరిగిన తర్వాత కాబట్టి మనకు ముందు ఏం జరిగాయో తెలుస్తుంది. అసలు 1967లో అయితే 6 days వార్ అంట. అంటే అన్ని రోజు వార్ అంటే అక్కడ జనాలు కూడా అప్పుడు కూడా చాలామంది చనిపోయారంట. సేమ్ ఇప్పుడు వచ్చి వాళ్ళు హమాస్ నుంచి దాక్కుని ఇక్కడ రఫాలో ఉన్నారు కాబట్టి అక్కడ వీళ్ళని అటాక్ చేస్తూ పాపం జనాల్ని కూడా అటాక్ చేస్తారు. అమాయక జనాలు పాపం జనాలు ఏం చేశారు ఏంటి అంటే పాపం అక్కడ చిన్న పిల్లలు కూడా పాపం చాలామంది చనిపోయారంట. ఎంత బాధాకరం చెప్పండి. అండ్ ఆఫ్టర్ దాట్ అక్కడ నాకు చాలా బాధ అనిపించింది. చిన్న పిల్లలు అంటే ఎప్పుడైనా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ మనం విన్నప్పుడు చూస్తూ ఉంటాం. పెద్దవాళ్ళు చనిపోవడము ఇవన్నీ ఎప్పుడు వింటాం, కానీ చిన్నపిల్లలు చచ్చిపోయారంటే వాళ్ళకి ఎంత లైఫ్ ఉందో ఆలోచించండి. వాళ్ళు ఇంతమంది ఇజ్రాయెల్ అటాక్ చేశారంటే ప్యాలెస్టైన్స్ వాళ్ళని ఎవ్రీ టైం ఈ కాన్ఫ్లిక్ట్ ఉంటానే ఉంటుంది. అది ఇంకా ముందుకెళ్తూనే ఉంటుంది. ఇప్పుడు అయినా కానీ మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ వస్తూనే ఉంటుంది, ఇట్లా జరుగుతుంటుంది. కానీ ఏంటి అంటే వాళ్ళిద్దరు ప్యాలెస్టియన్స్, ఇజ్రాయెల్స్ వాళ్ళిద్దరి మధ్య ఎప్పటి నుంచో ఆ గొడవలు అనేవి అవి ఉండడం బట్టి అది పెద్దది అవుతూనే ఉంది. సంవత్సరాలు పొడిగిస్తూనే ఉన్నారు. కానీ అమాయక ప్రజలు చచ్చిపోతుంటే ఇది రియల్లీ నాట్ కరెక్ట్. అక్కడ ఉన్న ప్రెసిడెంట్ ఎవరైనా గట్టిగా రియాక్ట్ అయ్యి గట్టి సెక్యూరిటీ లాంటివి పెట్టిస్తే కానీ ఇక ముందుకెళ్ళదు. ఎందుకంటే ఎవ్రీ టైం ఇట్లానే అంటే ఎంతోమంది అమాయకపు జనాలు మాత్రం చచ్చిపోతూనే ఉంటున్నారు. కానీ ఇది జరిగినప్పుడు మాత్రం నాకు చిన్నపిల్లలు ఆ ఫొటోస్ నేను చూశాను సోషల్ మీడియాలో అన్నా, ఫేస్బుక్ అన్నా, ఇన్స్టాగ్రామ్లో అన్నా. లైక్ చాలామంది చిన్నపిల్లలు చచ్చిపోవడం అన్నా, ఆల్ ఐస్ అండ్ రఫా అంటే ఫస్ట్ అర్థం కాలేదు. దాని గురించి ఫుల్గా రీసెర్చ్ చేస్తే పాపం అర్థమైంది. అక్కడున్న వాళ్ళ మధ్య గొడవలన్నీ ఇంతమంది జనాలు చచ్చిపోతున్నారు ఏందని. ఇట్స్ రియల్లీ నాట్ కరెక్ట్. అండ్ అక్కడ ఆ బోర్డర్ మధ్య ఉన్న జనాలు కొంతమంది ఎవరైనా ఉండొచ్చు, కానీ జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ టైం ఏంటి అంటే ముందు అక్కడ ఎస్టెంట్ అయినా అక్కడ ఉన్న వాళ్ళు బాగా గట్టిగా కంట్రోల్ చేసి టైట్ సెక్యూరిటీ పెడితేనే నెక్స్ట్ టైం ఇట్లాంటి అవ్వకుండా ఉంటుంది. వై బికాజ్ మనము అయిపోయిన దాన్ని మనం ఏం చేయలేం. చిన్నపిల్లలు చచ్చిపోయారని చాలా బాధగా ఉంది. ఎందుకంటే అది సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది 2 days నుంచి అదే. సో ఇదనమాట. ప్లీజ్ ఇట్లాంటివి మనం చూసినప్పుడల్లా కొంచెము ధైర్యంగా ఉండాలనిపిస్తుంది. ఏంటో పాపం చిన్న పిల్లలు చచ్చిపోతున్నారంటే మనకు అసలు ఇట్లా ఉంటుంది. ఇదనమాట. ప్లీజ్ సపోర్ట్ మమాస్ తేజ. నేను యాక్చువల్లీ షార్ట్ వీడియోలోనే చెప్దాం అనుకున్నా, కానీ చిన్నపిల్లలు చచ్చిపోతున్నారు ఆ వీడియో మొత్తం కొంతమందికి ఎక్స్ప్లెయిన్ చేయాలని డైరెక్ట్గా ఇంత వీడియో నేను లెంగ్త్లో పెట్టాను. లవ్ యూ ఆల్.